ప్రతి మానవుడికి నిస్సందేహంగా మరణం తప్పదు. మరి ఖచ్చితంగా ప్రళయ దినం వరకు వారు సమాధిలోనే ఉంటారు. ప్రళయ దినం అనంతరం ప్రతి మానవుడు తిరిగి ప్రాణంతో లేపబడతాడు. తరువాత దైవం యొక్క సభలో ఖచ్చితంగా హాజరు కావలసిందే. ఆ రోజు వారి యొక్క కర్మల చిట్ట తెరవబడుతుంది. తద్వారా వారికి స్వర్గం లేదా నరకం ఇవ్వబడుతుంది. అది దైవాధీనం. మరి నరకానికి పైవైపున ఒక వంతెన ఉంటుంది. అది కత్తి కన్నా పదునుగా వెంట్రుక వలె సన్నగా ఉంటుంది. దాని పేరు పుల్ సిరాత్. నిశ్చయంగా దైవంను విశ్వసించే ప్రతి విశ్వాసి, దైవం లేడు అని విశ్వసించే ప్రతి అవిశ్వాసి ఈ వంతెనను దాటాల్సిందే. 500 సంవత్సరాలు నడిచేంత దూరాన్ని అది కలిగి ఉంటుంది. అందరికంటే ప్రథమంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నరకపు వంతెనను అత్యంత సులభంగా దాటివేస్తారు. ప్రవక్త గారి సత్య మార్గంలో నడిచిన ప్రతి విశ్వాసి సులువుగా నరకపు వంతెనను దాటగలరు. మరికొంతమంది విశ్వాసులు కొంచెం కష్టపడి దాటుతారు. కొంతమంది కొన్ని సంవత్సరాలుగా ఆ వంతెన పైన ప్రయాణిస్తూనే ఉంటారు. చివరికి అతి కష్టం మీద వారు గమ్యాన్ని అనగా స్వర్గాన్ని చేరుతారు. దైవానికి అత్యంత ఇష్టమైన వారు విచిత్రంగా కంటి రెప్పపాటు సమయంలో ఆ వంతెనను దాటివేస్తారు. కానీ ఇహలోకంలో దైవశత్రువు మరియు సమస్త మానవాళిని తప్పుడు మార్గంలో నడిపించే శైతాన్ మార్గంలో ఎవరైతే జీవించి ఉన్నారో, ఎక్కువ చెడు పనులను చేస్తూ విచ్చలవిడిగా అజ్ఞానం మరియు అహంకారంతో చెడు పనులు చేశారో, వారు నిస్సందేహంగా నరకపు వంతెన అయిన పుల్ సిరాత్ నుండి నరకంలోకి జారిపోతారు. ఎందుకంటే వారు ధైర్యంగా దానిని దాటలేరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నరకపు వంతెనను దాటడం అంత సులువు కాదు అని, ఎంతో కష్టంతో ఓర్పుతో కూడుకున్నదని, వారి అనుచరులు పడే కష్టాలను గుర్తుకు తెచ్చుకొని ఎంతగానో బాధించారు. వారి అనుచరులైన మన కోసం ప్రవక్త గారు కన్నీటిని కారుస్తూ ఇలా ప్రార్థించారు: అనంత కరుణామయుడా, నా యొక్క అనుచరుల పాపాల్ని దయచేసి క్షమించి వారిని నరకపు వంతెన అనగా పుల్ సిరాత్ నుండి సురక్షితంగా దాటివేయించండి అని ప్రార్థించారు. ఇలా వారి యొక్క అనుచరుల కొరకు మహాప్రవక్త గారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెంటనే 3 రోజుల పాటు ఉపవాసాలతో వారి తలను కిందకు దించి ఒక కొండపై ప్రార్థన చేస్తూ ఉండిపోయారు. అలా 3 రోజులు ప్రవక్త గారు పూర్తిగా వారి కుటుంబాన్ని, ప్రియ శిష్యులను, వారి యొక్క ఆకలి దప్పికలను మర్చిపోయి కేవలం దైవ ప్రార్థనలోనే లీనమైపోయారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుచరులలో ప్రత్యేక స్థానంను కలిగిన హజ్రత్ అబూ హురైరా గారు ప్రవక్త గారిని అతి కష్టం మీద వెతుక్కుంటూ వచ్చారు. కొండ లోపలి గుహలో ప్రవక్త గారిని చూసి ఆయన ఎంతగానో విలపించారు. ప్రవక్త గారి వద్దకు వచ్చి వారిని ఎంత మాట్లాడించినా ఆయన కదల్లేదు, తల పైకెత్తలేదు. పూర్తిగా దైవ స్వాధీనంలో ఆయన ఉండిపోయారు. దాంతో హజ్రత్ అబూ హురైరా గారు భయపడి ఆయన్ని మామూలు స్థితికి రప్పించడానికి ప్రవక్త గారి గారాల కుమార్తె, స్వర్గపు స్త్రీలలో ఒకరైన హజ్రత్ బీబీ ఫాతిమా గారిని ప్రవక్త గారి వద్దకు ఆయన తీసుకెళ్లారు. హజ్రత్ బీబీ ఫాతిమా గారు ప్రవక్త గారి దీనస్థితిని చూసి కన్నుల నిండా కన్నీటిని కార్చుతూ దైవాన్నిలా ప్రార్థించారు: ఓ దైవమా, అల్లాహ్, దయచేసి నా తండ్రి యొక్క దీక్ష పూర్తి అయ్యేలా ఆశీర్వదించండి. వారిని మామూలు స్థితికి వచ్చేలా చేయండి. దయచేసి వారి ప్రార్థనను మన్నించండి. లేదంటే మీరు మా ప్రార్థన ఆలకించేంత వరకు నిరంతరంగా మా దుఃఖాన్ని ఇలా వెలుబుచ్చుతూనే ఉంటాం అని ప్రార్థించారు. హజ్రత్ బీబీ ఫాతిమా గారు సాధారణ స్త్రీ కారు. మహాప్రవక్త గారి పుత్రిక మరియు హజ్రత్ అలీ గారి భార్య, దైవ మార్గంలో వీరమరణం పొందిన హజ్రత్ హసన్ మరియు హుసేన్ గారి తల్లి. పైగా స్వర్గపు స్త్రీలలో
ఆమె పరలోకంలోని స్వర్గపు స్త్రీలకు నాయకురాలు. దైవం వద్ద ఆమె ఎంతో విశిష్టమైన స్థానంను కలిగి ఉన్నారు. అందువలన దైవం ఆమెపై కరుణ చూపారు. అప్పుడు వెంటనే దైవదూతల నాయకుడైన జిబ్రాయిల్ గారు అక్కడ ప్రత్యక్షమై దైవం యొక్క మాటను ప్రవక్త గారికి మరియు వారి యొక్క అనుచరులకు తెలియజేశారు. ఓ మహాప్రవక్త, మీరు మీ యొక్క అనుచరుల కోసం చేస్తున్న ఈ ప్రార్థనను దైవం స్వీకరించినట్టుగా తెలిపారు. మీరు ఇక దీక్షను విరమించండి అంటూ ప్రవక్త గారి తలను పైకి లేపారు. వెంటనే ప్రవక్త గారు మరియు హజరత్ బీబీ ఫాతిమా గారు దైవానికి అత్యంత సంతోషంతో ధన్యవాదాలను తెలియజేశారు.